నిన్న ఎన్టీఆర్ మార్గం నేడు సివన్ రోడ్. ఏ రోడ్డు ఎప్పుడు కుంగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈరోజు సివన్ రోడ్డు కుంగిపోవడంతో అది గమనించకుండా వెళ్లిన లారీ అందులో ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, రోడ్లు ఈ విధంగా కుంగిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ? నీలిమ, హైదరాబాద్ మహానగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. నిన్న ఎన్టీఆర్ మార్గులో రోడ్డు కుంగిపోయింది. ఈ రోజు తాజాగా శివం రోడ్ లో భవానీ బుక్ స్టాల్ ఎదురుగా రోడ్డు పక్కన ఒక నాలా ఉంది. నాలాను రోడ్డు విస్తరణలో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు నాలాపై పూర్తి స్థాయిలో పనులు చేయకుండానే నాలాపై నుండి మట్టి పోసి కేవలం రోడ్డు వేయడంతో ఆ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున వరంగల్ నుంచి పారిశ్రామిక వాడకు ఒక ఎంటీ లోడ్ తో వెళ్తున్న లారీ పూర్తిగా ఆ నాలా పైన వేసిన రోడ్డు పై నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా కుంగిపోవడం జరిగింది. అక్కడనే ఈ రోజు దిగబడింది లారీ. అయితే ఈ శివం రోడ్డు పక్కన నాలా ఉన్న పరిస్థితి, నాలా ఉన్నది చాలా సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నాలా ఉండేది, అక్కడ నాలా పైన మట్టి వేసి కేవలం జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు వేయడం జరిగింది. నాలాను కూడా ఆక్రమించి రోడ్డు వేయడం కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని చెప్తున్నారు. రోడ్లు పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం ఈ వర్షాల కారణంగానే రోడ్లు దెబ్బతిన్నాయి. అదే విధంగా చూసుకుంటే ఈ నాలాలు పూర్తిగా ఎక్కడ నాలాలు ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయని చూసుకోకుండా రోడ్లు వేయడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. శివం రోడ్డు భవానీ బుక్ స్టాల్ ఎదురుగా ఈ రోడ్డు పక్కన ఆ నాలా ఉన్న విషయం గమనించకుండా రోడ్డు విస్తరణలో భాగంగా కేవలం నాలాను పూడ్చివేసి దానిపై మట్టి వేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు నీలిమ.